మా లక్ష్మణ్ కుమార్, మా తమ్ముడు వివేకు, శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో ఆయన తీసుకున్న చైర్మన్షిప్ ప్రకారంగా మా ఉన్న 7 కాన్స్టిట్యున్సీస్లలో ఎట్లా అయినా అభివృద్ధి చేయాలి, ఎట్లా గెలిపియాలి. మన పెద్దంపల్లికి ఉన్న ప్రజలందరూ దగ్గర దగ్గర 3,10,000 ఓట్లతో గెలిపించిన తర్వాత మా జుమ్మేదారి 10ంతన పెరిగింది. ఇప్పుడే మా శ్రీధర్ బాబు గారు నన్ను, మా తమ్ముడిని, వంశం తీసుకొచ్చి నిలబెట్టిన తర్వాత పారిశ్రామికవేత్తకాల గురించి మాట్లాడిపించి ఇంట్రడ్యూస్ చేసినందుకు మళ్ళొకసారి మీకు ధన్యవాదాలు చెప్తున్న సోదరులారా. మేము ప్రత్యేకంగా ఏ లెవెల్లో ఎట్లా అభివృద్ధి చేయాలన్నా యావత్ పెద్దపల్లిని కూడా అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని ఏ సందర్భంగా దాన్ని ఎట్లా వర్క్ చేస్తే ఏ స్థాపన పెడితే బాగుంటుందని ఆలోచించి ప్రజల అడ్వైస్ తీసుకొని ఒక ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ని ఇంప్రూవ్ చేయడానికే. ఎందుకంటే మా వంశీబాబు బాధప్తా 3-4 ఫ్యాక్టరీలు నడుపుకుంటూ మా తమ్ముడు కూడా దాన్ని ఎస్టాబ్లిష్ చేసి ఒక బిజినెస్ ప్రాక్టికల్గా ముంగడు తీసుకుపోయిన ఘనత అందరికీ తెలిసిన విషయమే. మా నాయన ఇచ్చిన ఈ అవకాశాన్ని మీ అందరికీ ఏమి ఇబ్బంది కాకుండా మేము పనిచేసే కార్యక్రమాన్ని, నాకు ఇచ్చిన అవకాశం చెన్నూరులో కూడా నేను మంత్రిగా 5 ఏళ్ళు పనిచేసిన, అప్పుడు చేసిన తర్వాత అభివృద్ధి చేసిన తర్వాత ప్రాక్టికల్గా చూస్తే సొమ్మొక్కొంది సోకొక్కొందని టీఆర్ఎస్ బీఆర్ఎస్ సోదరులు ఎట్లా మిస్యూజ్ చేసినారో మీ అందరికీ తెలిసిన విషయమే. ఎందుకు ఈ మాట ధైర్యంగా చెప్తున్నంటే, మంత్రికి వెళ్ళి పక్కకు పోతే జైపూర్లో ఉన్న పవర్ ప్రాజెక్ట్ 12,000 కోట్లతో తీసుకొచ్చిన ఘనత నాది. మా నాయన, మా తమ్ముడు కలిసి అప్పుడు ఆ టైంలో మన్మోహన్ సింగ్ గారితో మాట్లాడి ఇలా యావత్ తెలంగాణలో పవర్ ఇచ్చే ఘనత మన కాంగ్రెస్ పార్టీదే. కానీ దాన్ని మిస్యూజ్ చేసింది వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు. దాడ చేసిన పని ఒకటి, అక్కడ దాన్ని సొమ్ముక్కొంది దోసుకున్నది ఒకటి ఓలర్లు. అట్లనే కాళేశ్వరం ప్రాజెక్టులో కూడా మీ అందరు చూసారు, 95,000 కోట్లలోకి వెళ్ళి బాధప్తా 50,000 కోట్ల రూపాయలు గంగలో పోయినాయి. ఇది యాది పెట్టుకోరు సోదరులారా. ఇట్లా కాకుండా మన తెలంగాణను కాపాడుకోనికే పెద్దలు రేవంత్ రెడ్డి గారు వచ్చారు. ముంగడ తీసుకుపోయే కార్యక్రమాన్ని మా అందరికి ఉన్నది, భుజస్తంభాల మీద ఉన్నది. అందరం కలిసికట్టి పనిచేసుకుందాం. మా వంశీబాబుని దయచేసి అందరు కలిసి కోఆపరేట్ చేసి ఆయనకు ఆశీర్వదించమని మీ అందరితో మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎల్లప్పుడూ మీకు సేవ చేస్తామని మీ అందరికీ మాటిస్తూ సెలవు తీసుకుంటున్నాను.